చక్రి చేత మనస్ఫూర్తిగా తన మెడలో తాళి కట్టించుకుని విక్కీకి ఊహించని షాక్ ఇచ్చిన మహా. అసలు ఏం జరిగింది? చక్రి చేత మహా మళ్ళీ మెడలో తాళి కట్టించుకోవడం ఏంటి? ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మహా అయితే ఆఫీస్కి రాగానే అప్పుడే చక్రి కూడా వస్తాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ మహా అడుగుతూ ఉండగా, ఏమీ లేదండి, మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ అనగానే, ఇది ఆఫీసు, మన పర్సనల్ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు. దయచేసి మీరేమన్నా మాట్లాడాలి అనుకుంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ మహా అయితే కోపంగా చెప్పేసరికి ఇక విక్కీ అయితే కోపంగా వెళ్ళిపోతాడు. నేను ఎంత అలా మాట్లాడదాము అన్నా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఏ నేనేం తప్పు చేశాను? తనని ప్రేమించడమే తప్ప, కాకపోతే నేను ప్రేమించే ప్రేమని అంతలా నేను తెలియచేయలేకపోవచ్చు. తనని గెలుచుకోవడానికి మోసం చేసి ఉండొచ్చు, అది తన కోసమని అర్థం చేసుకోవాలి కదా. తనని ప్రాణంగా ప్రేమించాను కాబట్టి అలా మోసం చేశానని తెలుసుకోవాలి కదా. ఎంతసేపు మోసం చేశాను, మోసగాడిని అంటుంది తప్ప నాలో తన మీదున్న ప్రేమని ఎందుకు గుర్తించలేకపోతుంది? అంతేలే, ఈ అమ్మాయిలంతా ఇంతే. మోసం చేసి అవసరం తీర్చుకు వెళ్ళిపోయేవాడిని మాత్రం గుడ్డిగా నమ్ముతారు. నువ్వే నా ప్రాణం, నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ వెంటపడేవాణ్ణి మాత్రం నీచంగా చూస్తూ ఉంటారు. అంతకీ ఈ సమాజం ఎలా అయిపోతుంది అంటూ చక్రి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా ఒక్కసారిగా మహాకైతే క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అప్పుడే మహా అయితే అడుగుతూ ఉంటుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అనగానే అప్పటికి విక్కీ అయితే మహా చేత కేక్ కటింగ్ అయితే చేయిస్తాడు. ఎందుకు ఇలాంటివన్నీ అంటూ అడుగుతూ ఉండగా, ఇది మా బాధ్యత, నువ్వు నిన్న ఎలాగో చెప్పలేదు కాబట్టి కేక్ కటింగ్ చేయిస్తున్నాము అంటూ ఇక విక్కీ అయితే చెప్తాడు. ఇక కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత, నిన్న నేను నీకేమీ సర్ప్రైజ్ ఇవ్వలేకపోయాను, ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను, నువ్వు రావాలి లక్కీ అంటూ అనగానే, సర్ప్రైజా? అలాంటివేవి నాకు ఇష్టం ఉండదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటూ అనగానే, చూడు, నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, దయచేసి నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు వస్తావు అంటూ అనగానే, సరే సార్ వస్తాను అంటూ చెప్తూ ఉంటుంది మహా అయితే. అప్పుడే ఇక ఆఫీస్ వర్క్ పూర్తయిన తర్వాత మహా అయితే బయలుదేరుతూ ఉండగా, అదేంటి ఈరోజు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఎక్కడికి బయలుదేరుతున్నావంటూ విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు. నేను అంటే నార్మల్గా ఎప్పటిలాగే ఇంటికి బయలుదేరాను అంటూ ఇక మహా అయితే చెప్పంగానే, లేదు లక్కీ, నువ్వు నాకు మాటిచ్చావు, మనం బయటికి వెళ్ళవలసిందే అంటూ చెప్పంగానే, సరే అంటూ చెప్తూ ఉంటుంది మహా అయితే. ఇంతలో ఇక చక్రి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మాధవ్ అయితే వస్తాడు. ఏమైందిరా, ఏం జరిగింది, ఎంతకంత కోపంగా ఉన్నావు అంటూ అనగానే, ఎందుక అసలు మహాలక్ష్మి గారు నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదో అర్థం కావడం లేదో, నేను ఏం తప్పు చేశానని, నేనేదో చెయ్యగూడిని పాపం చేసినట్టు నన్ను అసహించుకుంటున్నారు, నేను ఒక మోసగాడిని అంటున్నారు, నేనేం తప్పు చేశానని అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ్ అయితే, అసలు ఏం జరిగిందో చెప్పు, నువ్వు ఏం తప్పు చేశావో నేను చెప్తాను అంటూ అనగానే ఇక చక్రి అయితే జరిగింది మొత్తం అయితే చెప్తాడు. అప్పుడే ఇక మాధవ్ అయితే కోపంగా, ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి మోసాలు తెలిస్తే ఎలా క్షమిస్తుంది అనుకున్నావో, నువ్వేమో అంతగా ప్రేమించాను కాబట్టే ఇలాంటి మోసం చేసిన తప్పు లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మహా మాత్రం ఇంత మోసగాన్ని నేను ఎలా పెళ్లి చేసుకోవాలని తను అనుకుంటుంది, ఇంత మోసగాన్ని నేను ఎలా ఒప్పుకోవాలని తనకి అనిపిస్తుంది. నువ్వు చేసింది నీకు మోసంగా కనిపించకపోవచ్చు, కానీ తన దృష్టిలో అదే పెద్ద తప్పు అవుతుంది. ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నావో? నువ్వు మహాని ప్రేమించాను అంటున్నావు,
తను లేకుండా జీవితం లేదు అంటున్నావు. ఆ విషయంగా నువ్వు నిజాయితీగా ఉండుంటే ఏదో ఒక రోజు మహాని ప్రేమని అర్థం చేసుకుని ఖచ్చితంగా నిన్ను భర్తగా ఒప్పుకునేదేమో. కానీ ప్రతిసారి ఇలా నీ మోసాలే బయటపడుతూ ఉంటే తను నిన్ను ఎలా అంగీకరిస్తుంది అనుకున్నావు? ఎలా భర్తగా ఒప్పుకుంటుంది అనుకున్నావు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు. మాధవ్ అయితే, ఏంటి నువ్వు కూడా నాదే తప్పు అంటూ మాట్లాడుతున్నావు? ఇప్పుడు నిన్ను ఏం తప్పు చేశాను? అటు మహాగారు అర్థం చేసుకోకపోగా ఇటు నువ్వు అర్థం చేసుకోక ఇక నా జీవితం ఏమైపోతుంది? నా బాధని నేను ఎవరితో చెప్పుకోవాలి అంటూ చక్రి అయితే అంటూ ఉంటాడు. చూడు, నువ్వు తను లేకుండా ఉండలేవు. తనని అంతగా ప్రేమిస్తున్నావని నేను అర్థం చేసుకున్నాను. ఆ ప్రేమ తనకి తెలిసేలా చెయ్యాలి కదా. నువ్వు తనకి నీ ప్రేమని తెలిసేలా చేయకుండా నువ్వు చేసిన మోసాలు మాత్రమే తెలిసేలా చేస్తున్నావు. అప్పుడు తను నిన్ను ఎలా ఇష్టపడుతుంది అనుకున్నావు? తను నిన్ను భర్తగా ఎలా అంగీకరిస్తుంది అనుకున్నావు? దయచేసి నీ విషయం ఇంతటితో వదిలేసి నీ ప్రేమని తనకి అర్థమయ్యేలా చెయ్యి. లేకపోతే తనన్న నిన్ను అర్థం చేసుకునేదాకా నార్మల్గా ఉండు అంటూ ఇక మాధవ్ అయితే కోపంగా చెప్పి వెళ్తాడు. ఏంటో అందరూ నన్ను అనేవాళ్ళే, నన్ను ఒక్కరు కూడా అర్థం చేసుకునే వాళ్ళే లేరా? ఈ ప్రపంచంలో నా బాధ ఎవ్వరికీ అర్థమవుదా అంటూ చక్రి అయితే అనుకుంటూ ఉంటాడు. మరొక వైపు మహా అయితే ఇక విక్కీతో బయలుదేరుతుంది. ఇక వేరే చోటుకైతే తీసుకుని వెళ్తాడు విక్కీ అయితే. అక్కడైతే ఎవరూ లేకపోయేసరికి మీరు ఇలా ఎవరూ లేని ప్లేస్కి తీసుకువచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది మహా అయితే. ఏంటి భయపడుతున్న వాళ్ళకి? నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎవ్వరూ ఉండరు. మనకి ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం మాట్లాడుకున్నా, ఏమనుకున్నా, ఏం చేసినా ఇక్కడ చూసే వాళ్ళే ఉండరు. అందుకని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అంటూ విక్కీ అయితే అంటూ ఉండంగా, మీరు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరు ఉండకపోవడమేంటి? మనం ఏం చేసినా చూసేవాళ్ళు లేకపోవడమేంటి? మీరేం మాట్లాడుతున్నారు అంటూ అనంగానే, అది కాదు లక్కీ, ఏదో క్యాజువల్గా అన్నానంతే అంటూ ఇక చెప్తూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక మహా అయితే, అసలు మీరు ఏం సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో చెప్తే నేను తొందరగా వెళ్ళాలి. ఇంటికాడ అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మహా అయితే. నీ కోసం అందరూ రోజు ఎదురు చూసేదే, కానీ నా కోసం ఈరోజు నువ్వు కనీసం ఒక గంటన్న ఆగలేవా అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నారో, మీరు అసలు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు, దయచేసి చెప్పండి అంటూ ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక విక్కీ అయితే మహా చెయ్యి పట్టుకొని, లక్కీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మనిద్దరం ఈరోజే ఒక్కటవుతే ఖచ్చితంగా మన పెళ్ళికి మీ ఇంట్లో వాళ్ళు అలాగే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా మనం ఇద్దరూ ప్రేమించుకున్నామని చెప్తే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ మనిద్దరం ఈరోజు ఏకాంతంగా ఒకరికొకరిని అర్థం చేసుకుని ఒకటవుతే తర్వాత చేసేదేమీ లేక ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటారు. ఏమంటావు? నువ్వు అలా ఒప్పుకుంటావని ఇక్కడి దాకా తీసుకువచ్చాను. దయచేసి నువ్వు కాదనవు అనుకుంటున్నాను. నిన్ను చూసిన దగ్గర నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు నా సొంతం చేసుకుంటానా, నీతో ఎప్పుడు ఈ సమయాన్ని గడుపుతానా అన్నట్టు ఎన్నోసార్లు అనుకున్నాను. నిన్ను చూసిన ప్రతిసారి నీతో కలిసినట్టు, నీతో కలిసి ఇక్కడ ఉన్నట్టు ఎన్నోసార్లు ఊహించుకున్నాను. ఆ ఫీలింగే అంత సంతోషంగా ఉంటే నీతో కలిసి ఉంటే ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందో అనిపించింది. ఇన్ని రోజులకి ఆ కళ నెరవేరబోతుంది. నువ్వు ఒంటరిగా ఇలా నా దగ్గరికి వచ్చావు. ఇక ఈ అవకాశాన్ని వదులుకునేదే లేదు. ఈరోజు మన ఇద్దరం ఏకాంతంగా ఒక్కటవ్వాలి అంటూ విక్కీ అయితే మహాని పట్టుకునేసరికి మహా అయితే విక్కీ చంప అయితే పగలగొడుతుంది. నాకు ఎప్పుడో పెళ్ళయింది అంటూ అనంగానే ఆ తాలిబొట్టు చూసిన విక్కీ షాక్ అవుతాడు. అప్పుడే ఇక విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు, నువ్వెందుకు మరి నీకు పెళ్ళయిందని చెప్పలేదు అంటూ అనంగానే,
నాకు పెళ్ళయిందని నీకెందుకు చెప్పాలి? నేను నీ ఆఫీస్లో ఎంప్లాయీని తప్ప నీ పర్సనల్ మనిషినేమీ కాదు కదా అంటూ అనంగానే, నువ్వు ఎందుకు విషయాన్ని చెప్పలేదో నేను చెప్పనా? నిన్ను ఇంతగా కోరుకునేవాణ్ణి నీ గురించి తెలుసుకోకుండానే ఇంత దూరం తీసుకువచ్చాను అనుకున్నావా? నీ గురించి నాకు అన్నీ తెలుసు. నీవు చదువు విషయంలో మీ వాళ్ళు అడ్డుకుని నీకు పెళ్లి చెయ్యాలి అనుకున్నారని ఆ చక్రిగాడితో లేచిపోయి ఇక్కడికి వచ్చావు. ఆ చక్రిగాడిని పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నావు. ఆ పెళ్ళంటే నీ దృష్టిలో ఎలాంటి విలువ లేదు. నీకు ఆ పెళ్ళికి ఎలాంటి విలువ లేదని తెలిసే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఆ చక్రి కుటుంబం కేవలం నిన్ను ఆ ఇంట్లో ఉండనిస్తున్నారు తప్ప నీకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు. నలుగురు మగవాళ్ళ మధ్యలో నువ్వు ఒక్కదానివి ఉంటున్నావు అంటే నీ క్యారెక్టర్ అప్పుడే అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆడపిల్ల నలుగురు మగవాళ్ళ మధ్యలో ఉండగలుగుతుంది అంటే ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించగలను. నువ్వు నాకు దక్కుతావు అన్న ఉద్దేశంతోనే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నిన్ను నా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు ఈ ఒక్కరోజు నా మాట వినాలి అంటూ ఇక అనేసరికి ఇంకొకసారి మాట్లాడితే చంపేస్తాను. ఇష్టం ఉండి చేసుకున్నా ఇష్టం లేక చేసుకున్న పెళ్ళి చక్రి నా భర్తే. ఈ మెడలో ఈ తాళిబొట్టు ఉన్నంత వరకు నేను చక్రి భార్యనే అంటూ అనంగానే, మా నిద్రం ఒక్కటవ్వడానికి నీ మెడలో ఉన్న తాళిబొట్టే అడ్డమైతే అది ఇప్పుడే తీసేస్తాను అంటూ ఇక విక్కీ అయితే మహా మెడలో ఉన్న తాళినైతే తెంపేస్తాడు. అది చూసిన మహా అయితే ఒక్కసారిగా షాక్ అయి విక్కీ చంపైతే పగలగొడుతుంది. అసలు నా మెడలో తాళి తెంపడానికి నువ్వెవరో, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే విక్కీ అయితే, చూడు నేను నిన్ను మాత్రం వదులుకోలేను. ఇన్ని రోజులు నిన్ను లక్కీ లక్కీ అంటూ ఎందుకు వెనకాల తిరుగుతున్నాను అనుకున్నావు? ఇంతకే వెనకాల తిరుగుతున్నాను. నిన్ను నా సొంతం చేసుకుంటాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ ఇక విక్కీ అయితే మహాని పట్టుకుని తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడికి అనుకోకుండా మహా ఫోన్ అయితే చక్రి ఫోన్కి అయితే కలుస్తుంది. ఇంతలో ఇక మహా అయితే, వదులు, నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చాను, నువ్వు ఇలాంటి వాడివని అసలు అనుకోలేదు అంటూ అరుస్తూ ఉండంగా అప్పటికి చక్రికి అయితే ఆ మాటలు వినబడతాయి. మహాగారు ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు, నేను వెంటనే రక్షించాలి అంటూ ఇక చక్రి అయితే కంగారుగా ఇక మహా ఫోన్ సిగ్నల్స్ని ట్రాప్ చేసుకుని అయితే వెళ్తాడు. అప్పుడిక మహా ఉన్న చోటుకి వెళ్ళంగానే ఇంతలో విక్కీ అయితే మహాని బలవంతం చెయ్యబోతూ ఉండగా అప్పుడే చక్రి అయితే విక్కీని చితక్ కొడతాడు. ఏంటి, నా భార్య మీదే చెయ్యేస్తావా? తన జోలికి వస్తే చంపేస్తాను. తనని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఇప్పటి వరకు నేనే తన మీద ఎప్పుడు చెయ్యి వేయలేదు. అలాంటిది నువ్వెవడరా తన మీద చెయ్యి వేయడానికి? తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తను నా భార్య. ఈ జన్మకి తనే నా జీవితం. తను నాతో కలిసి ఉండాలి అనుకున్నా, ఉండలేను అనుకున్నా అది తన ఇష్టం. కానీ నేను మాత్రం తనతో కలిసి ఉండాలనే అనుకుంటున్నాను. తనే నా జీవితం అని భావిస్తున్నాను. అలాంటి తన మీద నువ్వు చెయ్యి వేస్తే ఎలా సహిస్తాను అనుకున్నావు? తన జోలికి ఎవరొచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. తనంటే నాకు అంత ఇష్టం. అలాంటి తనని ఎవడో వచ్చి ఏదో చేస్తాను అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావరా? చంపేస్తాను అంటూ ఇక చక్రి అంటూ ఉండంగా, ఏంట్రా, తనేదో ఇష్టపడి తాళి కట్టించుకున్నట్టు, నిన్ను భర్తగా ఒప్పుకున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు. కేవలం తన అవసరం కోసమే తన మెడలో తాళి కట్టించుకుంది. నువ్వంటే భర్తగా కానీ ఒక మనిషిగా కానీ తన దృష్టిలో ఎలాంటి విలువ లేదు. ఇవన్నీ నేను ఎప్పుడూ తెలుసుకున్నానురా. మీ ఇంట్లో కేవలం తను ఏదో ఒక చుట్టం చూపుగా మాత్రమే ఉంటుంది. అదే తను నాతో చేతులు కలిపితే తనకి రోజు సంతోషము ఉంటుంది, డబ్బుకి డబ్బు వస్తుంది, తను ఉద్యోగం కూడా ఉంటుంది అంటూ విక్కీ అయితే అంటూ ఉండంగా అప్పుడే చక్రి అయితే, ఏంట్రా, తను అంత నీచంగా కనిపిస్తుందా నీకు? తన గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు.
తన గురించే తప్పుగా మాట్లాడితే అసలు సహించేదే లేదు. తను ఒక దేవత. అలాంటి దేవత ఇలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే ఎలా సహిస్తూ ఊరుకుంటాను అనుకున్నావు? ఆ దేవత మా ఇంట్లో అడుగు పెట్టిన కాడి నుంచి మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉంది. మా ఇంట్లో తను అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరూ కూడా మమ్మల్ని పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు శాపం తగిలిన కుటుంబం అంటూ అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. కానీ మహా ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టిందో అందరూ కూడా మమ్మల్ని ఎంతో గౌరవంగా మర్యాదగా చూస్తున్నారు. అన్నిట్లకి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అన్నిట్లకి కూడా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ పిలవడం లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదని ఎన్నోసార్లు బాధపడ్డాము. కానీ ఇప్పుడు అందరూ కూడా అంత గౌరవంగా పిలిచేసరికి మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అది నా భార్య మహా కారణంగా. తనకి ఇష్టం లేకుండా దూరంగా ఉండాలి అన్నా నేను ఒప్పుకుంటాను. కానీ ఎప్పటికీ తనే నా భార్య. అలాంటి నా భార్య మీద తన ఇష్టం లేకుండా చెయ్యి వేస్తే చంపేస్తాను అంటూ ఇక చక్రి అయితే వార్నింగ్ ఇచ్చేసరికి, ఏంట్రా బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ఇంతగా చేస్తున్నా తను ఒక్క మాట అయినా మాట్లాడిందా? ఇప్పుడు నీ భార్య భార్య అంటున్నావు కదా, తన మెడలో నువ్వు కట్టిన తాలిబొట్టు కూడా లేదే. ఇప్పుడు తను నీ భార్య ఎలా అవుతుంది? తనకా ఎలాగో నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి ఇక మళ్ళీ నీ చేత తాళి కట్టించుకునే అవసరమే లేదు. ఇక ఇప్పుడు తను నీ భార్య అవదు. తను కేవలం ఒక ఆడపిల్ల మాత్రమే. నీకిప్పుడు ఎలాంటి హక్కు లేదు అంటూ ఇక అనంగానే అప్పుడే మహా అయితే ఇక పక్కనే ఉన్న తాలిబొట్టునైతే తీసుకుంటుంది. ఇక పక్కనే ఉన్న గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. నువ్వు నా మెడలో తాళి కట్టు అంటూ అనంగానే, మహాగారు ఏం మాట్లాడుతున్నారు? నేను మీ మెడలో తాళి కట్టాలా అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. మీరు విన్నది నిజమే, ఇది కల కాదు, నిజంగానే మీరు నా మెడలో తాళి కట్టండి. ఇంతవరకు నేను మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా ప్రేమిస్తున్నానని చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు మీ ప్రేమ విలువేంటో తెలుసుకున్నాను. మీరు ఎలాంటి వారో తెలుసుకున్నాను. మీరు అడుగడుగునా మోసం చేశారని అనుకున్నాను తప్ప, మీరు ఉన్న మాట ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తూ ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా మాట్లాడతారని తెలుసుకోలేకపోయాను. వీడు జాబు ముసుగులో నన్ను మోసం చేసి నైవంచన చెయ్యాలని చూశాడు. ఇలాంటివన్నీ గుడ్డిగా నమ్మాను. మీరు మొన్న అన్నారు కదా, గొర్రి కసాయి వాణ్ణి నమ్మనట్టు ఆడపిల్లలు మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు తప్ప తనంటే ప్రాణం ఇచ్చే వాళ్ళని నమ్మరు అని. ఈరోజు అదే నిజమైంది. మీరు ఇంతగా ప్రేమిస్తున్నా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. వీడు మాత్రం ముసుగు వేసుకు మాట్లాడుతున్నా తెలుసుకోలేక మోసపోయాను. ఇప్పుడు నా అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. ఇంకెవ్వడు నా జోలికి రాకూడదు అన్నా, నేను కూడా ఒక ఇంటి కోడల్ని అని గుర్తింపు ఉండాలి అన్నా మీరు నా మెడలో తాళి కట్టాలి, మీ భార్యగా నన్ను స్వీకరించాలి అంటూ మహా అయితే అనేసరికి ఇక చక్రి ఆనందానికి అయితే అవధులుండవు. ఈ విక్కీగాడు తప్పు చేసుండొచ్చు, కానీ వీడు చేసిన దానికి నేను ఎంత అదృష్టవంతున్నయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలోంచి ఈ దేవత వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఈ దేవతే తన మెడలో తాళి కట్టమంటుంది అంటూ ఇక చక్రి అయితే ఎంతో సంతోషంగా మహా మెడలో తాళి కడతాడు. అప్పుడే ఆ తాళిబొట్టు విక్కీకైతే చూపించి, ఇప్పుడు నేను చక్రి భార్యని, నువ్వు ఏదో వాగావు కదా, నీకు ఆ ఇంటికి సంబంధమే లేదు, నువ్వు కేవలం నలుగురు మధ్య ఉంటున్నావు, ఎలాంటి దానివో అని. నేను ఇప్పుడు ఆ ఇంటి కోడల్ని, వాళ్ళంతా నా బంధువులు. నా క్యారెక్టర్ గురించి చీప్గా మాట్లాడినందుకు నీకు ఆ చెంప ఈ చెంప చెప్పు తీసుకుకొట్టాలని ఉంది. కానీ ఏదో బాసుగా బ్రతికిపోయావో. ఇంకొకసారి గనిక నా జోలికి వస్తే చంపేస్తాను. ఇప్పుడు నేను చక్రి భార్యని, చక్రి నా భర్త, మేమిద్దరం భార్య భర్తలం. ఇప్పుడు నేను ఒంటరిని కాదు, నాకు నా భర్త తోడుగా ఉన్నాడు అంటూ ఇక మహా అయితే విక్కీకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. వీడియోలో కింద కనిపిస్తున్న హైప్ మీద క్లిక్ చేయండి.